ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందేమన్నాడు? 30 లక్షల ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఒక్క ఇల్లన్నా కట్టించేవరకని ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన టిక్కో ఇల్లు అద్దండి. చంద్రబాబు నాయుడు గారి పైన కక్షపూరితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఇల్లుని పాడు పెట్టేశాడు. చూడండి, ఇవన్నీ ఇప్పుడు పాడైపోయినాయి. ఇటు పేదల వాళ్ళకి ఇవ్వకుండా ఇల్లులు తాను కట్టియకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కక్షతో ఈ విధంగా ఆ ఇల్లు ఎవ్వరికి రానికుండా పాడు పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన పేదలకు న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ కట్టించారో తెలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణుగుంట దగ్గర. అటు పక్కేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అటు పక్కనేమో ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్, ఇక్కడేమో పేదవాళ్ళకి ఇల్లు. అంటే పేదవాళ్ళు కూడా సమాజంలో భాగమే, వాళ్ళు కూడా అత్యున్నత స్టాండర్డ్స్ లో ఉండాలని ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఇంత మంచి ఇల్లు కట్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లగా ఇవ్వకుండా నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన కక్షతో. ఇలాంటి పాలకుడు మనకు అవసరమా? పాలకుడు అనేవాడు ప్రజలకు మంచి చేయాలి, అంతేగాని ఇంకొక పాలకుడు చేసిన అభివృద్ధిని నాశనం చేయకూడదు. ఈ విధంగా నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మళ్ళీ ఈ ఇల్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేదలకి మళ్ళీ రినోవేషన్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి, అర్హులైన పేదవాడికి అందిస్తారని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తాడు. ఆలోచించి ఓటేయండి ఆంధ్రులారా.